RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని విజయనగరం ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మద్యం షాప్లో కొనుక్కునే ముందు ప్రతి మద్యం బాటిల్ను ఈ యాప్ ద్వారా స్కాన్ చేసుకుని మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని మరియు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించరాదని వినియోగం IML బాటిల్ నున్న క్యూ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత ప్రోడక్ట్ ఎంపిక చేయగానే బాటిల్ పై ఉన్న నెంబర్, ఎక్కడ తయారైంది, ఎక్కడి నుండి వచ్చింది, బ్రాండ్ పేరు, ధర వివరాలను తెలుసుకోవచ్చు. పార్వతీపురం ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ శిరీష మీడియా మిత్రుల ముఖంగా తెలిపారు. నా పేరు ఎస్ శిరీష. నేను ప్రొబిషనల్ ఎక్సైజ్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నాను. పార్వతీపురం మండలంలో పార్వతీపురం స్టేషన్ పరిధిలో 2 మండలాలు ఉన్నాయి. ఒకటి పార్వతీపురం, 2 కొమరాడ. ఈ మొత్తం 2 మండలాల పరిధిలోని 11 షాపులు, 2 వార్డులు ఉన్నాయి. ప్రతి షాప్లో కూడా సేల్స్ త్రూ యాప్ అంటే సురక్ష యాప్ ద్వారానే సేల్స్ అయ్యేలా చూస్తున్నాము. అలాగే ప్రతి షాప్కి కూడా లైసెన్సీస్, నౌకర్నామాస్ కూడా బెల్ట్ షాపులు కనుక ఎక్కడైనా ఎవరికైనా బెల్ట్ షాపులు ఇచ్చినట్టయితే కానీ తర్వాత MRP వైలేషన్ కానీ అదర్ వైలేషన్స్ ఏవైనా చేసినా కానీ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే అనాధికార మద్యానికి సంబంధించి కూడా ప్రతి షాప్లో కూడా తరువుగా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. అలాగే బార్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఈ యాప్ యొక్క ప్రతి ప్రాంప్టెడ్ని కూడా ప్రతి ప్రజలకు, ప్రతి వారికి, కస్టమర్స్కి, కన్జ్యూమర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్జ్యూమర్ లెవెల్లో కూడా యాప్ని డౌన్లోడ్ చేయిస్తున్నాము. ఈ యాప్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ కూడా A4 షాప్స్కి వాటికి కూడా సేల్స్ త్రూ యాప్ ద్వారా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే అనాధికార మద్యానికి సంబంధించి ఎటువంటి ఏవైనా ఎక్కడైనా జరిగినట్టయితే ప్రజలు మాకు తెలియజేసినట్టయితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఏవైనా కంప్లైంట్లు కానీ బెల్ట్ షాపులకు సంబంధించిన కంప్లైంట్లు కానీ ఏవైనా ఉంటే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 14405కి తెలియజేయాల్సిందిగా ప్రజలకు కోరుతున్నాము.